ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడు. మరి ఏడు అంటున్నాం ఎదురుగా చెప్పు మనం కేటీఆర్ వస్తున్నాడు కదా ఇప్పుడు. అసలు గద్వాలకు ఎమ్మెల్యే ఉందా? చెప్పు, నేను ఎమ్మెల్యే ఉండవు వాస్తవమే. నువ్వు చేసిన పని ఏముంది ఈడ? ఏం లేదా? ఏమి లేదు. మరి మీ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఏమి లేదయ్యా. చేశారు, ఏం చేసినాడు? నల్ల చేసినాడు, దొడ్డికి చేసినాడు. దొడ్డికి బాగా ఒక ఆడపిల్ల బిందె పట్టుకొని రోడ్డు మీద బాదు. అంత మంచిగా చేసినాడు గద్వాలని. 33 జిల్లాలు అంత మంచిగా చేసినాడు. మాది ఒక్కటే కాదు నేను చెప్పి. మంచిగా చేసిన తెలిసి కూడా మీ ఎమ్మెల్యే ఎందుకు కాంగ్రెస్ లో పోయినా ఉంటున్నా? మళ్ళీ ఎట్లా పోయినాడు? ఆయన పోయినాడు. మామేం చేద్దాము? అడుగుతలేవా? మేము ముయ్యదోళ్ళం అయ్యా. మా పింఛన్ బీదోడికి ఓటు ఉండదా? మాకు ఓటు నాకు వేసినావా? ఓటు వేసినావా? 6 సంవత్సరాలు కంటిన్యూ వేసినాను. మళ్ళీ ఒక్క సంవత్సరం విడిచకుండా కేటీఆర్కి వేసినాను. మరి అడగవా ఎక్కడున్నావు? మరి నేను నా ఓటు ఎక్కడ పోయింది? అనవసరంగా నువ్వు కాంగ్రెస్ ఎందుకు పోయినావు అడగవా? అడుగుతారు. నువ్వు దండి ఉండరు ఇంకా వీళ్ళల్లా మొత్తము ఏరు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అడుగుతాడు ఏం కాదు ఎట్లా పోయినా అడుగుతాడు. ఇది ఇప్పుడే మోసం అయింది. 2 దళాల బంగారు ఇస్తా, అది ఇస్తా, తంగడాకి ఇస్తా, పుచ్చడాకి ఇస్తా అని ఎవరైనా బస్సు ఎవరు అడిగినారు? బస్సు అడిగేది మేము 30,000 నెలకి 30 కోట్లు నష్టం వస్తే నువ్వు ఎట్టగెళ్ళి భరాయిస్తావు? మరి ప్రజల మీద దెబ్బతీస్తున్నావు. ఇప్పుడు మంది మీద దెబ్బతీస్తున్నావు. మంది ఎక్కించినావు. 30 రూపాయలు ఎక్కింది ఒక కోటరీ మీద. మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? ఊర్లో కళ్ళు లేదు. అంటే మరి ఫ్రీ బస్ ఇవ్వాలంటే కోటరీ మీద పెంచాలి కానీ మరి ఆడ పెంచివి ఎక్కిస్తేవి.